హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివలత బస్వల. ఈ క్లాస్లో మనం పైథాన్ ఊప్స్ కాన్సెప్ట్స్లో పైథాన్ ఇన్హెరిటెన్స్ గురించి చూద్దాం. ఫస్ట్, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్ ప్రాపర్టీ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్. పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్కి ఏమన్నా ఒక ప్రాపర్టీస్ని కానీ మనం యాక్సెస్ చేసుకున్నట్లయితే దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అని అంటాం. అసలు ఇన్హెరిటెన్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇన్హెరిటెన్స్ ఎందుకు యూజ్ చేయాలంటే మనకు కోడ్ అనేటువంటిది రెడ్యూస్ అవుతుంది. పేరెంట్ క్లాస్లో రాసినటువంటి సేమ్ కోడ్ని మనం చైల్డ్ క్లాస్లో రాయాల్సిన పని లేకుండా మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ద్వారా దాన్ని ఎక్వైర్ చేసుకుంటాం. సో అందుకని మనం ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. పైథాన్లో మనకి 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, సింగిల్ ఇన్హెరిటెన్స్. Second one, multi-level inheritance. Third one, multiple inheritance. Fourth one, hierarchical inheritance. Fifth one, hybrid inheritance. ఈ విధంగా మనకి పైథాన్లో 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి. ఈ క్లాస్లో మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ గురించి చూద్దాం. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది, ఒక చైల్డ్ క్లాస్ ఉంటుంది. సేమ్ సింగిల్ పేరెంట్ దగ్గర నుంచి ప్రాపర్టీని కానీ మనం యాక్సెస్ చేసుకున్నట్లయితే దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్లో మనం క్లాసెస్ యూస్ చేస్తాం. ఫస్ట్ క్లాస్ కీవర్డ్ అని తీసుకున్నాను, క్లాస్ నేమ్ పేరెంట్ అని తీసుకున్నాను. మనం వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడానికి కన్స్ట్రక్టర్ యూస్ చేసుకుంటాం. డెఫ్ అనేటువంటి కీవర్డ్ తీసుకున్నాను, డెఫ్ ఇనిట్ సెల్ఫ్ మనకి పేరెంట్ దగ్గర ల్యాండ్ అనేటువంటి ప్రాపర్టీ ఉంది, ల్యాండ్ తీసుకున్నాను. సెల్ఫ్ డాట్ ల్యాండ్ ఈక్వల్ టు ల్యాండ్ అని తీసుకున్నా. నెక్స్ట్ ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాం, సెల్ఫ్ డిస్ప్లే ల్యాండ్ అని తీసుకున్నాను. మెథడ్లో ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేసుకుంటున్నా. ల్యాండ్ నేమ్ ఈజ్ అని తీసుకున్నాను. ఈ విధంగా కానీ మనం ఒక క్లాస్ తీసుకొని క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ని కానీ డిఫైన్ చేసి ఒక మెథడ్ని కానీ తీసుకున్నట్లయితే దీనిని మనం క్లాస్ అని అంటాం. ఇక్కడ మనం ఇన్హెరిటెన్స్లో యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకి పేరెంట్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేయాలి. చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయడానికి కూడా క్లాస్ అనేటువంటి కీవర్డ్ తీసుకున్నా. క్లాస్ నేమ్ వచ్చేసి చైల్డ్ అని తీసుకున్నాను. పేరెంట్ ప్రాపర్టీస్ని మనం ఎక్వైర్ చేసుకోవాలి కాబట్టి పేరెంట్ క్లాస్ని ఇక్కడ మనం ఇన్హెరిట్ చేసుకుంటాం. పేరెంట్ క్లాస్లో ఉన్నటువంటి వేరియబుల్స్ని డిఫైన్ చేయడం కోసం చైల్డ్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తున్నా. మనకి ఆల్రెడీ పేరెంట్ దగ్గర ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ యూస్ చేసుకొని చైల్డ్ అనేటువంటి వాళ్ళు హౌస్ బిల్డ్ చేశారు. సో పేరెంట్ యొక్క ప్రాపర్టీ వచ్చేసి ల్యాండ్, చైల్డ్ యొక్క ప్రాపర్టీ వచ్చేసి హౌస్. మన దగ్గర పేరెంట్ దగ్గర ల్యాండ్ అనేటువంటిది ఉంది, ఆ ల్యాండ్ని మనం ఇక్కడికి ఎక్వైర్ చేసుకోవాలి. ఏ విధంగా ఎక్వైర్ చేస్తామంటే క్లాస్ నేమ్ యూస్ చేసుకొని. మనకి పేరెంట్ క్లాస్ నేమ్ వచ్చేసి పేరెంట్ ఉంది, పేరెంట్ డాట్ అండర్ స్కోర్ ఇనిట్ సెల్ఫ్ ల్యాండ్. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ హౌస్ ఈక్వల్ టు హౌస్ అని తీసుకున్నాను. చైల్డ్ క్లాస్ యొక్క ఫంక్షన్ అంటే చైల్డ్ క్లాస్ యొక్క మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. మెథడ్ నేమ్ వచ్చేసి డిస్ప్లే హౌస్ అని తీసుకున్నాను.
print name of the house is house name self dot house. ఈ విధంగా మనం చైల్డ్ క్లాస్ ని క్రియేట్ చేసాం. పేరెంట్ అనేటువంటి పేరెంట్ క్లాస్ నేమ్ యూస్ చేసుకొని పేరెంట్ క్లాస్ ప్రాపర్టీని యాక్సెస్ చేసుకున్నాం. చైల్డ్ క్లాస్ లో కన్స్ట్రక్టర్ ని డిఫైన్ చేసాము. పేరెంట్ డాట్ ఇనిట్ అని యూస్ చేసి పేరెంట్ క్లాస్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని చైల్డ్ క్లాస్ కి ఎక్వైర్ చేసుకున్నాం. అలానే చైల్డ్ క్లాస్ లో కూడా మనం ఒక మెథడ్ ని యూస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి నేను ఓబీజే అని తీసుకున్నాను. మనం ఆబ్జెక్ట్ నేమ్ చైల్డ్ క్లాస్ కి క్రియేట్ చేయాలి కాబట్టి చైల్డ్ అని తీసుకుంటున్నాను. ఫస్ట్ ల్యాండ్ నేమ్ వచ్చేసి సీత అని ఇస్తున్నాను. నెక్స్ట్ హౌస్ నేమ్ వచ్చేసి రామ అని ఇచ్చాను. మనం వాల్యూస్ ని ప్రింట్ చేయాలి కాబట్టి ఆబ్జెక్ట్ నేమ్ ఓబీజే డాట్ ఇక్కడ మనం పేరెంట్ క్లాస్ లో మెథడ్ నేమ్ వచ్చేసి డిస్ప్లే అండర్ స్కోర్ ల్యాండ్ అని తీసుకున్నాం. ఆబ్జెక్ట్ చైల్డ్ యొక్క డేటాని ప్రింట్ చేయడానికి ఓబీజే డాట్ డిస్ప్లే అని తీసుకుంటున్నాను. ప్రోగ్రామ్ ని రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఫస్ట్ మనం కన్స్ట్రక్టర్ తీసుకున్నాం కాబట్టి డిస్ప్లే అండర్ స్కోర్ ల్యాండ్ ఫస్ట్ మెథడ్కి వచ్చింది. నెక్స్ట్ మనకి ఆబ్జెక్ట్ దగ్గరకు వచ్చింది. ఆబ్జెక్ట్ మనం చైల్డ్ అని క్రియేట్ చేసుకున్నాం. అక్కడ వాల్యూస్ మనం సీతారామ అని డిఫైన్ చేసుకున్నాం. నెక్స్ట్ చైల్డ్ యొక్క కన్స్ట్రక్టర్కి వచ్చింది. చైల్డ్ కన్స్ట్రక్టర్ లో మనం సీత అని ఇచ్చాము. ల్యాండ్ వచ్చేసి ల్యాండ్ నేమ్ సీత ఉంది కాబట్టి సీత అని ఉంది. హౌస్ నేమ్ మనం రామ అని ఇచ్చాం కాబట్టి హౌస్ నేమ్ రామ అని ఉంది. ఫైనల్ గా మనం ఓబీజే డాట్ డిస్ప్లే ల్యాండ్ అని తీసుకున్నాం. మనకు అవుట్పుట్ ల్యాండ్ నేమ్ ఈస్ సీత అని వచ్చింది. హౌస్ నేమ్ వచ్చేసి హౌస్ నేమ్ ఈస్ రామ అని వచ్చింది. ఈ విధంగా కానీ మనం ఒక క్లాస్ రిప్రజెంట్ చేసి క్లాస్ లో కన్స్ట్రక్టర్ తీసుకొని ఒక మెథడ్ ని డిఫైన్ చేసి అలానే ఒక చైల్డ్ క్లాస్ తీసుకొని చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ని తీసుకొని చైల్డ్ క్లాస్ లో ఒక మెథడ్ ని డిఫైన్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం వాల్యూస్ ని ప్రింట్ చేసినట్లయితే దీన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సింగిల్ ఇన్హెరిటెన్స్ లో మనం సేమ్ ఒక పేరెంట్ క్లాస్ ఒక చైల్డ్ క్లాస్ నే యూస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.